హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కార్నర్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, దట్ ఈస్ అవకాడో శాండ్విచ్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు అవకాడో శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఒక అవకాడో తీసుకోవాలి. అవకాడో పండుగ ఉంటే బాగుంటుంది అనమాట. అవకాడో, ఇక్కడ నేనేమో బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, టమాటో, క్యారెట్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నమాట మనకి అవకాడో శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అవకాడో మంచి న్యూట్రిషియస్ ఫ్రూట్ అనమాట. ఇందులో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, రిచ్ ఇన్ ఫైబర్ కూడా. సో అవకాడో తినటం వల్ల మనకి కాన్స్టిపేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, డైజెషన్ ఇష్యూస్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ హాఫ్ పార్ట్ అవకాడో తీసుకున్నాను. సో అవకాడో ఏంటి అంటే మనకి టేస్ట్లెస్ ఫ్రూట్, కాకపోతే ఇందులో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా చేసుకోవచ్చు. సో ఆనియన్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టమాటోస్, క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా లైట్గా పెప్పరు, సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంది, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బటర్ అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఆకలి అనిపించదు అనమాట. సో లైట్ ఫుడ్ అయినా సరే ఎక్కువసేపు మనం ఆకలి లేకుండా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వన్ సైడ్ రోస్ట్ అయింది కాబట్టి నేను అవకాడో పేస్ట్ అలాగే చీజ్ స్లైస్ని యాడ్ చేసుకొని ఇంకో వైపు కూడా రోస్ట్ అయ్యేలాగా ఉంచుకోవాలి ఈ విధంగా. సో ఇంకా పర్ఫెక్ట్ రెడీ అయిపోయిందనమాట చీజ్ తోటి. సో సింపుల్, ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవకాడో శాండ్విచ్ రెడీ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా. ఇంకా నేను కూడా లాగించేసాను. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. Thank you for watching. See you in the next video. Bye.